అయ్యో భగవంతుడా! చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే, టిఫిన్‌లోకి మామిడికాయ పచ్చడి ఉంటే చాలులే, ఏ టిఫిన్ అయినా అలాగే చేసేయచ్చులే అనుకుంటారు. కానీ మన భర్తలు ఉంటారే, వాళ్ళకి బోలెడంత ఆశ ఉండిద్ది. ఏంటంటే, నా భార్య కూడా 2 రకాల చట్నీలో, లేదంటే కనీసం ఒక రకం చట్నీ అయినా ఉండాలని అనుకుంటారు. అలాంటప్పుడు మీరు కూడా వాళ్ళకి నచ్చింది చేయాలి కదా! అలా నచ్చింది చేయాలి. ఇటు మీ టైము సేవ్ అవ్వాలంటే ఇలాగా పల్లీల చట్నీ అయితే రోజు ఫ్రెష్‌గా చేయాలి. అదే టమాటా చట్నీ అనుకో 4 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. తాజాగా ఉండిద్ది. ఇది ఎలా చేయొచ్చో వివరంగా చెప్తాను. ఇది ఇడ్లీలోకి, దోసల్లోకి అన్నిట్లోకి బావుండిద్ది. సరేనా? మరి చెప్పమంటారా వీడియో? ఫస్ట్ మీరు ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను ఎన్నేస్తున్నాను చూసారా? దగ్గర దగ్గర 25 పచ్చిమిరపకాయలు వేసాను. ఇలా 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. తడి మీదే కాస్త కోస్త ఉంటా ఉండిద్ది. ఆ తడి మీద నూనెలో వేయంగానే మనకి తారాజువ్వలా లెగుస్తాయి. చక్కగా ఇలా ప్లేట్ పెట్టేసుకోండి. అప్పుడు తారాజువ్వలా లేకుండా అక్కడే ఉంటాయి. సరేనా? ఈ విధంగా అవ్వంగానే దాన్ని పక్కకి జరిపి ఇప్పుడు ఒక 5 టమాటాలు ఇలాగా ఒక్కొక్క టమాటా 4 బద్దల్లాగా చీరుకోండి. చక్కగా ఇలా 5 టమాటాలు వేస్తే చాలు. ఈ 25 పచ్చిమిరపకాయలకి మీడియం సైజు 5 టమాటాలు చాలు. ఇప్పుడు దాన్ని పక్కకి జరిపి పులుపు తగినంత చింతపండు చూసారా ఎంత వేస్తున్నానో? ఇలా 2 నిమిషాలు ఈ మూడింటిని మనం దోరగా వేయించుకోండి. ఇప్పుడు తొందరగా ఏగడానికి మనం సాల్ట్ వేసుకుంటే మీరు తొందరగా 10 నిమిషాలు అవ్వాల్సింది 2 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. సరేనా? సాల్ట్ అనేది తొందరగా మగ్గిచ్చిద్ది. ఇలా వేయించుకోండి. ఇలా మెత్తగా వేగిన తర్వాత లాస్ట్లో దింపేసే ముందు మనం కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం అలా ఇలా కలిపి ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. మనకి కొత్తిమీర అనేది ఎక్కువగా ఏగక్కర్లేదు. సరేనా? ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇక 2 నిమిషాలు చల్లారబెట్టుకోండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని చక్కగా మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకోండమ్మా. కంప్లీట్గా వేసేసుకోండమ్మా. సరేనా? ఇలా వేసుకున్న తర్వాత మీకు కొద్దిగా సాల్ట్ పట్టే లెక్కైతే కొద్దిగా సాల్ట్ వేసుకోండమ్మా. మీరు తక్కువగా తినేవాళ్ళైతే అసలు వేసుకోకర్లేదు, ఇన్నాడ వేసుకున్నా సరిపోద్దమ్మా. సరేనా? ఇక మనం మెత్తగా నీళ్ళు చొక్క వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండమ్మా. ఇక ఇంతే, ఏమీ పాడవదమ్మా. చక్కగా పర్ఫెక్ట్గా మీకు 4 రోజుల వరకు పక్కాగా ఉండిద్ది. అదే బయట పెట్టుకుంటే 2 రోజుల వరకు పక్కాగా ఉండిద్ది. అదే లోపల ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు మీకు టిఫిన్ అనేది రెడీగా ఉండిద్దమ్మా చట్నీ. సరేనా? మీరు ఇలా 2 నిమిషాలు కష్టపడ్డారనుకో 4 రోజుల వరకు హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? ఇలా రోజు మన మామిడికాయ పచ్చళ్ళు పెట్టి 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 వాళ్ళకి టిఫిన్లు అంటేనే వ్యర్థ పుట్టేలాగా మనం చేయకూడదు. సరేనా? ఇలా చేసి పెట్టండి, కడుపారా తింటారు. ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగోనప్పుడు అప్పుడు మామిడికాయ పచ్చడి వాళ్ళే ఇష్టంగా తింటారు. అలా రోజు మీరు బలవంతం పెట్టే కన్నా వాళ్ళు నచ్చినప్పుడే వాళ్ళు తింటారు. సరేనా? నచ్చిందమ్మా అయితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. లైక్ కొట్టకుండా మాత్రం వెళ్ళకండమ్మా.